అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 25. ఆ ఇంటి పునాది బండ మీద వేయబడును గనక అది పడలేదు. మత్తయి సువార్త 7:25. నెహెమ్యా పడద్రోయబడిన ప్రాకారమును కట్టనారంభించుటకు మునుపు అతడు అవి ఎట్లు పడద్రోయబడినో, గుమ్మములు ఎట్లు కాల్చబడినో చూచుటకు తానే దాని చుట్టూ తిరిగాను. మనం దేవుని మందిరమును తిరిగి కట్టుటకు మునుపు మొదట గొడ్డుబారిన స్థితికి కారణమును కనుగొనవలను. ఈ దినములలో అనేక స్థలములలో విశ్వాసులు, క్రైస్తవ నాయకులు వారి గొడ్డుబారిన పరిస్థితికి కారణమేమో తెలుసుకొనుటకు సరి అయిన పట్టింపు లేకుండా దేవుని ప్రజల మధ్య ఉజ్జీవము, మేలుకొలుపు కొరకు ప్రార్థించుచుందురు. కేవలం ప్రార్థనలలో మేము పాపము చేసితిమి అని అలవాటుగా వారు పదములను కొని వాడుదురు. కానీ ఆయన ప్రజల మధ్య దేవుడు పని చేయుచున్నట్టును చూడలేము. వారు ప్రార్థించి దాని గురించినంతయు మర్చిపోవటం ద్వారా తాము కార్యమును సాధించితిమని తలంచుదురు. విశ్వాసులు కూడా దాని గురించి ఎక్కువగా ప్రార్థన చేయకుండా, దాని గురించి ఏమీ చేయకుండా ఉజ్జీవమును నిరీక్షించకూడదు. ఒక రోగి తన బాధల గురించి వైద్యునికి వివరంగా చెబితేనే తప్ప వైద్యుడు అతనిని పరీక్షించలేడు, లేదా అతని రోగమును తెలుసుకొని అతనికి సరైన చికిత్సనివ్వలేడు. ఇశ్రాయేలు ప్రజల పాపమును బట్టి యెరూషలేము ప్రాకారముల స్థితి ఆ రీతిగా ఉండెను. వారు ధైర్యముగా ఎదుర్కొనలేకపోచుండిరి. దేవుడు తన ప్రేమను బట్టి అనేక సంవత్సరములుగా తన ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించుచుండెను. కానీ వారు పదే పదే చేయు హెచ్చరికలను పట్టించుకొనకుండా ఎడతెగక దేవునికి అవిధేయత చూపిరి. వారికి చాలినన్ని అవకాశములు ఇచ్చిన పిమ్మటనే వారి పట్టణమును నాశనము చేయుటకు, ప్రాకారములు పడద్రోయుటకు, గుమ్మములను కాల్చుటకు దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరును పంపెను. ఈ దినములలో కూడా అదే పరిస్థితులను చూస్తున్నాం. దేవుని వాక్యమునకు విధేయత చూపించుటకు బదులు వారు మానవ కల్పితమైన ఆచారములు, అలవాట్లు, సంప్రదాయములు, పద్ధతులను అనుసరించుచున్నందున విశ్వాసుల మధ్య గొడ్డుబారినతనమును కనుగొనుచున్నాం. వారు తమ కష్టములకు ఇదే మూలమని తెలుసుకున్నట్లో తప్పిపోచున్నారు. ఒక మనుష్యుడు ఒక బలమైన కట్టడమును కట్టవలనని కోరినప్పుడు మొట్టమొదటిగా అతడు బలమైన పునాది వేయవలను. ఆత్మీయంగా కూడా మన ఇంటిని బండ మీద కట్టినేలా గాలి, తుఫాను, వరదలకు అది పడిపోదని ప్రభు చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తే మన బండ. మనము బండ అయిన ఆయన మీద కట్టబడవలను. అనగా కట్టడం కొరకు మన పద్ధతి, ఆయన బోధలు, ఆయన ఉపదేశములు, ఆయన పరలోక చిత్తము, ఆయన పరలోక నమూనా, ఆయన పరలోక జ్ఞానము మరియు పరలోక అధికారం ప్రకారం ఉండవలను. ఎఫెసీ 2:20లో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని చదువుదుము. ఈ రీతిగా విశ్వాసులముగా బలమైన ఆత్మీయ పునాదిపై ఆత్మీయ ఇంటిని కట్టవలెను. అనేకులు మొదటి నియమమును మర్చిపోయి ఇసుకపై, దేవుని నుండి ఏ సహాయము లేని సంగతులపై దేవుని ఇంటిని కట్టుటకు ప్రయత్నించుదురు. అందుచేతనే సమస్తము చిన్నాభిన్నమై ముక్కలై కూలిపోవటను చూసదుము. హెబ్రీ 12:26లో మానవ కల్పితమైన పద్ధతులు, సంప్రదాయములను ఆయన చలింపజేయబోచున్నాడను ఎంతో గంభీరమైన హెచ్చరిక మనకు కలదు. కావున మనం ఏమి చేసినో అది దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఉండవలను. మరియు మన పని ఫలవంతముగా ఉండవలనని కోరుచున్న యెడల వ్యతిరేక శక్తుల యొక్క పరీక్షల ముందు అది నిలబడవలను. ప్రైజ్ ది లార్డ్.